దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరుడా, ఆది కాండము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రాము 99 ఏండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తుల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పగా, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసిన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతుంది కనుక నీ పేరు అబ్రహాము అని అనబడును, నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించదును, రాజులు నీలో నుండి వచ్చినట్లుగా నీలో నుండి వచ్చేదరు అని అబ్రహాముతో దేవుడు చెప్పాను. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. అబ్రహాము 99 ఏళ్ల వాడన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, మరి నీవు నిందారహితుడివై నా సన్నిధిలో ఉన్నామని అబ్రహాముతో దేవుడు చెప్పాను. అదేవిధంగా అబ్రహాము నిందారహితుడిగా మరి దేవుని సన్నిధానం ఉండొచ్చు. అందుకే దేవుడు అబ్రహామును అత్యధికంగా ఆశీర్వదించాడు. మరి అబ్రహామును ఆశీర్వదించడమే కాక అనేక జనములకు తండ్రిగా దేవుడు అబ్రహామును చేశాడు. చూడండి, దేవుడు ఏదైతే మరి మాట్లాడి వాగ్దానం ఇస్తాడో దాన్ని ఆయన నెరవేర్చుడుకును సర్వశక్తులని దేవుడై ఉన్నాడు కనుక అబ్రహాము జీవితంలో ఏ మాటలైతే దేవుడు చేశాడో, దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చాడు, అదే వాగ్దానం ప్రకారం 86వ సంవత్సరంలో ఇచ్చినటువంటి వాగ్దానములన్నీ కూడా 99వ సంవత్సరంలో దేవుడు నెరవేర్చి ఆయన మరి నెరవేర్చిన దేవుడై ఉన్నాడు. అబ్రహాము జీవితంలో కూడా నెరవేర్చినటువంటి దేవుడు ఈరోజు మన జీవితాలలో కూడా దేవుడు నెరవేర్చే దేవుడు. ఈరోజు నీతో కూడా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఇవ్వటమే కాదు కానీ దాన్ని నెరవేర్చుటకును ఆయన సమర్థుడు, దాన్ని చేయటకును ఆయన సర్వశక్తి అయినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే ఈ మాటలను మరి వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములన్నీ కూడా ఆయన నెరవేర్చే దేవుడు. నీ పట్ల ఏ ప్రణాళికలైతే ఆయన కలిగి ఉన్నాడో, ఆయన నీపై ఉన్నటువంటి ప్రతి ప్రణాళికను దేవుడు నెరవేర్చే దేవుడు అయినాడు. అంతేకాకుండా నీవు ఆశీర్వదించబడతావు, నీ సంతానము ఆశీర్వదించబడుతుందని దేవుడు చెప్తున్నాడు. మరి అలాగనే అబ్రహాము జీవితంలో చేసినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఆయన చేయబోతుండగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా ఎగ్గమనసు. తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధుడా తండ్రి, ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించండి. ఆయా వారి పట్ల మీరు నెరవేర్చండి తండ్రి. మా తండ్రి మరి నాయన అబ్రహాము పట్ల మీరు నెరవేర్చారు. అలానే ప్రభా నీ బిడ్డలందరి పట్ల మీరు నెరవేర్చి బలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.